యోసేపు తన ప్రవర్తనను కాచుకున్నట్టు నేను కూడా నా దేవుని దృష్టికి నా ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి. దేవుడు నాకంటూ ఒక లైఫ్ ఇచ్చిందాకా నేను తొందరపడి తప్పటడుగులు వేయకుండా నన్ను నేను కాచుకోవాలి. నా తల్లిదండ్రి నన్ను నమ్మి నాకు ఇచ్చిన స్వేచ్ఛను నేను దుర్వినియోగం చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరగకూడదు. అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక వయస్సు ఉంది. ఆ సమయం వచ్చిందాక, ఆ ఏజ్ వచ్చిందాక, దేవుడు నాకు ఆ లైఫ్ ఇచ్చిందాక, నన్ను ఆ వైవాహిక జీవితంలోకి నడిపించిందాక నేను నా పవిత్రతని కాపాడుకోవాలి. సమాజంలో పరువు పోయిద్దనో, తల్లిదండ్రి ఫీల్ అవుతారనో కాదు. ఆ సమాజం కంటే, ఈ తల్లిదండ్రి కంటే ముందు నా దేవుడు దాన్ని అభ్యంతర పడతాడు అనే భావన